నమశ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. పరమపూజ్య సద్గురు శివానందమూర్తి గారి జీవితము, సందేశము, వారి ఆధ్యాత్మిక శక్తి గురించి ఇంతకుముందు నేను కొన్ని వీడియోలు చేశాను. వారితో అత్యంత సన్నిహితులు, అంతేవాసులుగా అనదగ్గవారు, ప్రముఖులతో. అయినప్పటికీ ఒక లోటు మిగిలిపోయింది. సద్గురు శివానందమూర్తి గారి గురించి సాధికారికంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు. వారు 1-2 కాదు, దాదాపుగా సుమారు 47 సంవత్సరాల పాటు వారు ఆయనతోనే సాహచర్యము, చాలా క్లోజ్గా ఆయనతో ఉన్నారు. ఎక్కడి ఉన్నా, ఆయన ఎక్కడికి వెళ్ళినా పక్కనున్న ఏకైక వ్యక్తి రాఘవేంద్రన్ గారు. ఆయన గురించి ఈయనకు తెలియని విషయము లేదు. రాఘవేంద్రన్ గారంటే సద్గురు శివానందమూర్తి గారికి అపారమైన అభిమానము. ఈయన మేధాశక్తి మీద పెద్ద గొప్ప గౌరవము. అటువంటి వారు ఆయన ప్రతి కార్యక్రమంలో వెన్నంటి ఉన్న రాఘవేంద్రన్ గారితో అసలు శివానందమూర్తి గారి వ్యక్తిత్వము, వారి మహిమ, మహత్వము, అన్ని విషయాలు కొన్ని అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్రన్ గారు నమస్కారం. నమస్కారం. ఇవాళ మనం గురువుగారి గురించి మాట్లాడుకోవడానికి కూర్చున్నాం. నేను ఇప్పటికి చాలా ఇంటర్వ్యూలు చేశా, కానీ ఇటువంటి ఇంటర్వ్యూ నేను ఇంతవరకు చేయలేదని నేను అనుకుంటున్నా. మొదలేంటంటే ఇది ఒక ప్రేరణ, దైవ ప్రేరణ, గురువుగారి ప్రేరణలాగా. ఈ మధ్య కొన్ని నేను ఇంటర్వ్యూలు చేశాను గురువుగారి గురించి కూడా. చాలామందితో కొన్ని ఇంటర్వ్యూలు చేసినా ఒక 2-3 ఏళ్ళుగా వెనక్కిపోయింది. మిమ్మల్ని కలవటం కూడా నేను 2-3 ఏళ్ళుగా అనుకున్నాము, ముందుకు పోలా. అలాంటిది ఈ మధ్య ఒక రోజున ఉన్నట్టుండి మీతో మాట్లాడాలి అని నాకేదో స్ఫురణ కలిగింది. మీతో రమ్మన్నారు, ఇవాళ వచ్చాను. కాబట్టి గురువుగారే నాకు ప్రేరణ ఇచ్చారు, గురువుగారే మిమ్మల్ని పలికిస్తున్నారు. నన్ను అడిగిచ్చేది ఆయనే, మీ ద్వారా చెప్పించేది ఆయనే అని అనుకుని మన ఇద్దరం నిమిత్త మాత్రమే అనుకుని మొదలు పెడదాం. తప్పకుండా. మన మధ్య నిలబడి ఇన్నాళ్ళు సంచరించి వెళ్ళిపోయిన శక్తి ఏమిటి, దాని సంగతి తెలుసుకోవాలనన్నా చెప్పేవారు మీరు తప్ప ఎవరూ లేరని అనుకుని మీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూలో మీతో అనుభవాలు, మీకు ఆ వారితో అనుభవాలు, ఆయన జాతీయవాదిగా, ఒక దేశభక్తుడిగా, ఒక ఆధ్యాత్మిక నాయకుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన ఎలా చూడాలి అనేవి విడివిడిగా చేసుకుందాం అవకాశాన్ని బట్టి. ముందు ఏమిటంటే, మొట్టమొదలు అన్నిటికన్నా ముందు చాలామంది నాకే తెలుసుకోవాలని ఉంది, అసలు ఆయన ఎవరు, ఆయన ఎలా అర్థం చేసుకోవాలి, ఆ శివానందమూర్తి అనే శక్తి ఏమిటి అనేది మీరు ఏం చెప్తారు నాగేంద్రన్ గారు? దీనికి మనం సృష్టి ఆది నుండి పరిశీలన చేసుకుంటూ రావాలి. ఎందుకంటే వారు సృష్టి ఆది నుండి ఉండే ఒక మహా గొప్ప శక్తి. అయిన సృష్టి ఎలా జరిగిందంటే, కేవలం బ్రహ్మవస్తు ఉండేది, అది తత్వమే, అది వ్యక్తి కాదు, గుణం లేదు. కానీ ఏదో ఒక క్షణంలో దానికి ఒక స్పందన కలిగిందట. ఆ స్పందన ఎందుకు కలిగింది అంటే, దీనికి ముందు ఒక సృష్టి ఉండేది. ఆ సృష్టి అంతమైనప్పుడు కొన్ని జీవులు పరిణామం కంప్లీట్ కాక వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళంతా ఆ బ్రహ్మవస్తుని ఆవరించుకుంటూ ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకం, వాళ్ళని ఎలాగైనా ఈ సృష్టిలో అయినా ఉత్తరింప చేయాలనే ఒక తాపత్రయం ఆ బ్రహ్మవస్తుకి కలిగింది. అదే ఆ స్పందన. స్పందన కలగంగానే సృష్టి కొనసాగించాలి, పోయిన సృష్టిలాగా ఇప్పుడు కూడా చేయాలి అనే ఒక థాట్ వచ్చిన వెంటనే ఆయన నుండి ఒక చైతన్యవంతమైన రెండో బ్రహ్మ, పరమశివుడు అనేవాడు వచ్చాడు. ఆ పరమశివుడు తను ఒక్కడే సృష్టి చేయలేడు. దానికి కావాల్సిన ఉపకరణాలకి ప్రకృతి కావాలి. ఆయన ఒక ప్రకృతియే ఆయన నుండి బయటకు వచ్చి పరాశక్తిగా బయటకు వచ్చింది. ఈ పరమశివుడు, పరాశక్తి ఇద్దరు సృష్టిని మొదలు పెడతాం అనుకున్న సమయంలో వాళ్ళ దగ్గర నుండి విష్ణువు, విష్ణు నుండి బ్రహ్మముఖాత్ రుద్రుడు వచ్చారట. వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. సదాశివుడు, పరమశివుడు, విష్ణు, బ్రహ్మ, రుద్రుడు
ఐదుగురు ఇది పంచబ్రహ్మ. వీళ్ళు పంచబ్రహ్మలు డివైన్ ఫంక్షనరీస్. వీళ్ళకి సృష్టిలో కార్యక్రమం ఉంది. వీళ్ళు సృష్టిని కొనసాగించాలి. సృష్టిని కొనసాగించాలంటే ఏమిటి? జీవులు ఉన్నారు, సూక్ష్మ రూపంలో ఉన్నారు, వాళ్ళని స్థూల రూపంలో దింపాలి. వాళ్ళకి కావాల్సిన లోకాలు సృష్టి కావాలి, వాళ్ళకి రక్షణ కావాలి. అంతకన్నా గొప్పగా వాళ్ళకి విద్య కావాలి. వాళ్ళు ఏం చేయాలో, ఎందుకు బంధనలో ఉన్నారో, వాళ్ళు ఎలాగూ అది విముక్తి పొందగలరో అలాంటి ఒక విద్య జ్ఞానం ఇప్పుడు ఇవ్వటానికి కొంతమంది వాళ్ళకి బోధకులు కావాలి. ఇదంతా కార్యక్రమం అలా ఉంటుంది. ఇప్పుడు ప్యారలల్గా పరమశివుడు ఎలా బయటకు వచ్చాడో అదే సమయంలో అదే పరతత్వం నుండి ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆయనే మన గురువు. పరమశివుడు ఎంత పురాతనుడో మన గురువు అంత పురాతనుడు. ఈయనని ఒక పేరు మీద పిలవచ్చు. ఆ టైం నుండి మహాయోగి అని పిలుద్దాం పోని మనం. ఈయన ఉద్యోగం ఏమిటి? ఈయనకి సృష్టి కార్యక్రమాల్లో పని ఏమీ లేదు. డివైన్ ఫంక్షనరీస్ వాళ్ళు సృష్టి చేసుకుంటూ పోతారు, ఈయన చూస్తూ ఉండటం అంతే. అక్కడ ఎవరికైనా ఏదైనా గైడెన్స్ కావాల్సి వచ్చితే ఆ గైడెన్స్ ఇవ్వటం, చూస్తూ ఉండటం. ఏదైనా తనకు తోచితే ఎవరైనా వ్యక్తి కానీ ఒక సమూహం కానీ వాళ్ళకి కేవలం వాళ్ళకి మాత్రం ఒక బోధ చేయటం, అంతేకాని డే టు డే అడ్మినిస్ట్రేషన్ సృష్టిలో ఆయనకి పని లేదు. ఆ కాలం నుండి ఉన్న వ్యక్తి మన గురువు గారు. ఇప్పుడు ఈ పంచబ్రహ్మలు వచ్చిన తర్వాత బ్రహ్మకి తోచిందట, ఈ వీళ్ళకి విద్య ఎవరిస్తారు? మహర్షులని పుట్టిస్తాను నేను. కానీ మహర్షులకి ఏది ఎలా విద్య చెప్పాలని ఎవరు చెప్పాలి? సృష్టి ఆది నుండి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉద్యోగమే ఇది కదా, నాకన్నా ఎంతో పూర్వీకుడు కదా, ఎంతో ఉత్తముడు కదా, ఆయనకి అప్పచెప్తానని అప్పుడు గురుగారికి ఆ ఉద్యోగం వచ్చింది. మహర్షులకి కావాల్సిన విద్య ఇవ్వటానికి వచ్చింది. మహర్షులు దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏది వాళ్ళ మనసులో ఉండలేదు, వాళ్ళ కార్యక్రమం ఏదో తెలియదు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి దిగారు అంతే బ్రహ్మ సంకల్పం చేత. మన గురువు వాళ్ళలో క్వశ్చన్స్ పుట్టించారు, కొన్ని ప్రశ్నలు పుట్టించారు. ఆ ప్రశ్నలు ఏమిటి? ఈ సృష్టి ఉంది కదా, దీనికి కర్త అనే ఎవడైనా ఉన్నాడా? సరే, అయితే ఆయన ఎవరు? ఆయన ఉద్దేశం ఏమిటి? సృష్టిలో ఉన్న వాళ్ళకి ఏదైనా కర్తవ్యం ఏదైనా ఉన్నదా? ఆ కర్తవ్య నిర్వహణానికి మనం ఏం చేయాలి? ఎలాంటి విద్య కావాలి? ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళలో పుట్టించారు మన గురువుగారు. ఎప్పుడు చూడండి, మనం బోధనలో పెడగాజీ అంటాం. బోధనలో రకరకాల విద్య ఉంటాయి. మన మెటీరియల్ని మనం ఒకరికి శిష్యుడికి చెప్పుకుంటూ పోవచ్చు. ఇంకో కొత్తగా ఏమిటంటే ఆయనలో ఒక క్వశ్చన్ వేయటం. నువ్వు ఆ ప్రశ్న మీద ఉండవయ్యా, నీకు ఆన్సర్ వస్తుందనటం. వాడు ప్రశ్న మీదే ఉంటాడు. కొంతకాలం ఆయన లోపల నుండి ఆయనకి ఆన్సర్ వస్తుంది. అదొక పద్ధతి. భగవాన్ రమణ మహర్షి ఆ పద్ధతిని అవలంబించారు. నువ్వు ఎవరో తెలుసుకోమన్నారు. ఆయన బోధ చేయదు. నేను బ్రహ్మ వస్తువుని, నేను అనాదిగా ఉన్నాను, నేను జీవుడిని కాదు, నన్ను పుట్టలేదు, పోవట్లేదు, అలాంటివన్నీ బోధ చేసుకుంటూ ఉంటే మనసుకు తగులుతుంది కానీ లోపలకు దిగదు. కానీ లోపల నుండి వచ్చే విద్య ఏది ఉందో అది నిలబడుతుంది. అదే సత్యం కూడా. కాబట్టి అలాంటి పద్ధతిని అవలంబించారు వారు. అలాంటిదే గురువుగారు కూడా చేశారు. ఈ క్వశ్చన్స్ మహర్షిలో పుట్టించారు. పుట్టిస్తే ఆవిడ తపస్సులు ఉన్నారు. తపస్సు అంటే ఏమిటంటే ఒక క్వశ్చన్ మీద ఉండటం, ఎంతకాలం అంటే అంతకాలం వెయిట్ చేయటం ఆన్సర్ కోసం. లోపల నుండి ఆన్సర్ వస్తుంది. అన్ని విద్య తెలిసిన ఒక పరమాత్మ ప్రతి జీవుల్లో ఉంటాడు కాబట్టి ఆయన నుండి ఆ ఆన్సర్ బయటకు వస్తుంది. ఆ ఆన్సర్ని మన బయటికి చెప్తారు. వీళ్ళ ఋషులు తపస్సులు ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించింది. ఆ వినిపించిన మెటీరియల్ ఏది ఉందో వాళ్ళు చెప్పారు. ఆ వినిపించింది కానీ శృతి అంటాం. వాళ్ళు చెప్పిందేమో వేదము. శృతి వాళ్ళు విన్నారు, అది వేదంగా చెప్పారు. ఆ వేదమే మనకు ఈ జీవులకి మార్గదర్శకత్వం ఇచ్చింది. ఈ పద్ధతిలో ఏమిటంటే ఈ లోకాలన్నీ సృష్టించారు కదా,
ఆ లోకంలో పూర్వ సృష్టిలో ఉన్న జీవులు ఉన్నారే వాళ్ళు ఒక తరగతిలో లేరు. కొంతమంది అడ్వాన్స్డ్గా ఉన్నారు, కొంత అయితే వాళ్ళు పరిణామం పొందుతారు. కొంతమంది చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు, వాళ్ళు చాలా ప్రయత్నం చేయాలి. ఈ లోకాల్లో చాలా ఉత్తములకి ఉత్తమ లోకాలను పెట్టడం, అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళని తక్కువ లోకంలో పెట్టడం, కేవలం బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళని భూలోకంలో పెట్టడం, అలాంటివి ఆ పని అంతా బ్రహ్మ చేస్తాడు. వాళ్ళకి కావాల్సిన పరిస్థితులన్నీ కల్పించడంతో అది బ్రహ్మ పని అది. సో మన గురువు గారు ఈ క్వశ్చన్స్ పుట్టించి ఆన్సర్స్ తెప్పించి ఆ ఋషులు మార్గం చెప్పారు. ఈ మార్గంలో ఏమిటంటే ఒక లోకంలో ఉండి ఆ కర్తవ్యం నిర్వహణ, ఆ వేద మార్గంలో ఇంకో మెట్టు ఎక్కి, ఇంకో మెట్టు ఎక్కి, ఇంకో మెట్టు, అలా మెట్టు ఎక్కుతూ పోవాలి. ఒక మెట్లు ఉన్నప్పుడు పై ఒక మెట్టే కనపడుతుంది, కానీ అన్ని మెట్లు కనపడవు. అది క్రమముక్తి అంటాం. ఆ క్రమముక్తి పద్ధతిని చెప్పారు. కానీ దీనివల్ల ఇందులో ఈ సిస్టంలో కొన్ని డిఫెక్ట్స్, ఇంటర్నల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఏమిటి? వీడు అన్ని సంస్కారాలు పోవటం లేదు, కొన్ని సంస్కారాలతో ఉత్తమ లోకానికి వెళ్తాడు. ఆ సంస్కారం చేత తప్పులు చేస్తాడు, ఉత్తమ లోకంలో కూడా కింద పడిపోతాడు. సరే, కొన్ని పుణ్యం చేత పై లోకానికి వెళ్తారు, పుణ్యం ఖర్చు అయిన తర్వాత మళ్ళీ కింద దిగి భూలోకానికి వచ్చేస్తాడు. ఇలా పైకి వెళ్ళటం, కిందకి వెళ్ళటం, పైకి వెళ్ళటం, కిందకి వెళ్ళటం అవుతుంది కదా. ఇలా కాకుండా ఒకే స్ట్రోక్లో కింద లెవెల్ నుండి బ్రహ్మవస్తు దాకా వెళ్ళటానికి ఏదైనా మార్గం ఉందా? ఆ మార్గం ఎవరైనా చెప్తారా? అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అప్పుడు ఆ మార్గం యోగ మార్గం. యోగ మార్గంలో ఇది మెట్టుమెట్టుగా వెళ్ళక్కర్లేదు. అందులో ఈ పూర్వక స్థాయిల నుండే మీరు యోగం చేత ఉత్తమలోక అనుభూతి పొందవచ్చు. ఉత్తమలోకానికి వెళ్ళక్కర్లేదు, వేద మార్గంలో వెళ్ళి తీరాలి. అంతే యోగ మార్గంలో లిమిటేషన్. కానీ అక్కడ కూడా మీరు ఆ లోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యోగ సాధన చేత ఇంకో లోకానికి వెళ్ళాలి. ఈ క్రమక్రమంగా పోవటం అప్పుడు యోగ మార్గంలో కూడా ఉండేది. సో ఇది కూడా స్లో ప్రాసెస్గా ఉంది కదా అని ఆ పరతత్వం ఇంకేదైనా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎవరైనా పంపిస్తే బాగుంటుంది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. ఆ కృష్ణుడు విష్ణువుకు అవతారం కాదు. విష్ణువుకు అవతారం బలరాముడు, రాముడు, పరశురాముడు వీళ్ళే. కానీ కృష్ణుడు దశావతారం అవతారం కాదైన, విష్ణువుకు అవతారం కాదైన. ఆయన డైరెక్ట్గా సదాశివతత్వం నుండి వచ్చాడు. ఆయన గోలోకం అని ఆయనకు ఒక లోకం ఉంది, ఆయన గోలోకాధిపతి. ఆ లోకంలో పరాశక్తి ఏమో రాధ. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ జీవులకి ఇలా క్రమముక్తి కాకుండా ఒకే స్ట్రోకులో పరాతత్వాన్ని తీసుకెళ్లాల్సిన మార్గం ఇప్పించి ఉద్ధరించడానికి పంపించారు వాళ్ళని. సరే, అప్పుడు ఆయన ఏం చేశాడు? భూలోకంలో వచ్చాడు. భూలోకంలో వచ్చి భూలోకానికి రాకముందే రాధను పంపించాడు. ఆ రాధ కృష్ణుని కన్నా కొద్దిగా వయసులో పెద్దది అంటారు కదా. భూలోక పరిస్థితి ఏమిటి, వీళ్ళకి ఏమిటి రిక్వైర్మెంట్ ఉంది, వీళ్ళ అజ్ఞానానికి వీళ్ళ స్వరూపం ఏమిటి, ఏం చేస్తే వీళ్ళు బాగుపడతారని సర్వే చేసి కృష్ణుడు వచ్చేటప్పటికి ఆయనకి బోధ చేసింది. ఎక్కడ చేసిందో, ఎలా చేసిందో దాని ప్రకారంగా కృష్ణుడు తన పని మొదలుపెట్టాడు. కృష్ణుడు వచ్చి చేసిన రెవల్యూషనరీ స్టెప్ ఏమిటంటే ఈ యోగుల్ని మనం ఎంకరేజ్ చేయాలి. యోగుల్ని ఎలా ఎంకరేజ్ చేయాలంటే ఏకకాలం ముందు అన్ని లోకములు దర్శనం చేసేటట్టుగా, అనుభూతి పొందేటట్టుగా చేయాలి. దానికి కావాల్సింది ఇప్పుడు ఉన్న శరీరం సరిపోలేదు. దానికి శరీర నిర్మాణంలోనే ఫిజియోసైకిక్ నేచర్ది హ్యూమన్ బీయింగే మార్చాలి అని ఏం చేశాట, తనే అలాంటి శరీరం ధరించి కిందకి దిగి యోగ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ అలాంటి శరీరం ఇప్పించాడు. ఆ శరీరంలో కలిగిన యోగులు ఏం చేశారంటే ఒక్క భూలోకంలో ఉండి ధ్యానం చేస్తేనే అన్ని లోకాలు వాళ్ళకి కనిపించాయి. అది మాత్రం కాదు, అన్ని లోకాలు ఏ తత్వం మీద నడుస్తుందో అది కూడా కనిపించింది. అది కేవలం బ్రహ్మవస్తుతో వెళ్ళగలిగిన కేపబిలిటీ వాళ్ళకి వచ్చింది. అలాంటి ఒక గొప్ప రెవల్యూషనరీ స్టెప్ కృష్ణుడు సృష్టికి తెప్పించాడు. కానీ మీరు అనొచ్చు, అది యోగులకే కదా, మరి మిగతా వాళ్ళ సంగతి ఏమిటి, యోగులు ఎంతమంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు కదా అంటే, అప్పుడు కృష్ణుడు దయచేస్తే ఏం చేశాట, నువ్వు
ఎలాంటి ప్రయత్నం చేస్తే కూడా భగవంతుడిని చేరుకోవటానికి అదంతా యోగంగా నేను ఒప్పుకుంటానన్నాడు. కర్మ యోగం అన్నాడు గీతలో, సన్యాస యోగం అన్నాడు, కర్మ సన్యాస యోగం అన్నాడు, ధ్యాన యోగం అన్నాడు, జప యోగం అన్నాడు, ప్రతిదిని యోగం అన్నాడు. మీరు ఉద్దేశించి నేను బాగా బ్రహ్మవస్తువులు కలుస్తాను అనే మీరు ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తాడో అవన్నీ కూడా యోగమే అని నేను క్లాసిఫై చేసుకుంటాను. మిమ్మల్ని అలాంటి యోగిగా ఒప్పుకుంటాను. మీకు నా పద్ధతిలో మీకు బెనిఫిట్ ఇస్తానని కృష్ణుడు ఆ రెవల్యూషనరీ స్టెప్ తెప్పించాడు. అంటే ఎందుకు చెప్తే ఈ చరిత్ర కావాలి. ఇప్పుడు అది నడిచింది. కృష్ణావతారం పరిసమాప్తం అవ్వబోతుంది. అది ఎంతకాలం ఉండలేడు కదా. అప్పుడు ఆయనకి ఇంకా అన్ఫినిష్డ్ వర్క్ ఉంది. నా పని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి, నేను ఇలాంటి నా మనసులో ఇంకా కంప్లీట్ చేయలేదే అనే ఒక బెంగతో నేను పోతే, బెంగతో నేను వెళ్ళటానికి వీల్లేదు. నేను క్లీన్గా పోవాలి మళ్ళీ నేను గోలోకానికి. ఎవరికి అప్పచెప్పాలి అని ఒక తాపత్రయం ఉన్నాడు. ఆ సమయంలో ఈ మహాయోగి ఉన్నాడు కదా, ఆ సృష్టి ఆది నుండి ఉన్నాడు కదా, ఆయన భూలోకానికి వచ్చి వృద్ధ జాగేశ్వర్ అని ఒక చోట ఉంది. ఆ వృద్ధ జాగేశ్వరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ కృష్ణుడు దివ్య దృష్టిలో ఓహో నాకన్నా నాకు ఈక్వల్గా కేబిలిటీ ఆయనకుంది, నేను ఎలా పరతత్వం నుండి వచ్చానో డైరెక్ట్గా ఆయన కూడా పరతత్వం నుండి డైరెక్ట్గా వచ్చాడు. ఆయనకు కూడా సృష్టిలో జీవుల్ని ఉద్ధరించాలనే ఒక తీవ్రమైన కోరిక ఉంది. కాబట్టి ఆయనలో నా కాన్షియస్నెస్ని దింపి ఆయనకి పని అప్పచెప్పి మనం వెళ్ళిపోదామని అనుకున్నాడు. కృష్ణ నిర్యాణ సమయంలో ఆయనలో ఉన్న వైష్ణవ తేజస్సము వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన చాలా కార్యక్రమాలు చేశాడు కదా, రాక్షస సంహారం అది ఇది, అదంతా విష్ణు ఒక తేజస్సు తీసుకుని చేశాడు. ఆయన పని కాదు అది, అది వెనక పంపించేశాడు. ఈ సృష్టికి సంబంధించిన ఏది ఉందో ఆయనకి మనసులో అదంతా పెట్టుకుని ఆ వృద్ధజాగేశ్వరంలో వెళ్ళాలి. ఆ లోపల ముందు ఎక్కువ ఈ తేజస్సు ఉంది కదా, ఈ కాన్షియస్నెస్ ఏదో ఉంది కదా, అది ఎవరో తీసుకోవాలి కదా, వ్యక్తిగా కదా పోవాలి, కాన్షియస్నెస్ పోదు కదా అనుకుంటే అక్కడ ఒక కుర్రాడు నిలబడ్డాడు. ఆయనకి 12 సంవత్సరాలు వయస్సు. అది పురాణంలో ఉంది. మైత్రేయ మహర్షి అని అంటారు పురాణంలో. మన గురు పరంపరలో మన గురుగారు నాకు చెప్పింది ఏమిటంటే అది సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుడే అన్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కృష్ణ తేజస్సును తీసుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు? ఆయన గురించి 2 మాటలు ఇక్కడ చెప్పాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా సదాశివతత్వం నుండి డైరెక్ట్గా దిగి వచ్చినవాడు. ఆయన సంపూర్ణ ప్రకృతి సంపూర్ణ పురుషుడు కలిగిన వాడైన, ఆయన సృష్టిలో ఉన్న జీవులు అందరినీ ఒక క్షణంలో ఉద్ధరింపు చేయగలిగిన వాడైన, ఆ శివజ్ఞానమే స్వరూపం కలిగిన వాడైన ఆయన ఈయన తేజస్సు తీసుకున్నాడు. తీసుకుంటే ఆయనకి పేరు పరమగురు. ఆ పరమగురు కృష్ణ పని నేను కంప్లీట్ చేస్తానని తీసుకుని అప్పుడు ఈ మన గురుగారి దగ్గరికి ముందు నిలబడ్డాడు. ఇద్దరు గొప్పవాళ్లే. ఈయన కృష్ణ తేజస్సు తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడు మహా గొప్పవాడు, ఆయన సదాశివంతత్వంలో వచ్చిన మహాయోగి ఆయన గొప్పవాడు. ఒకడొకడు తెలుసుకోవటం అనేది చాలా సులభమైంది. సో ఆయన వెంటనే క్షణంలో తెలుసుకున్నాడు ఈయన ఎవరో. అప్పుడు అన్నట్ట యు ఆర్ సెకండ్ టు నన్ ఇన్ యోగా అన్నట్ట ఒక మాట, గురుగారు చెప్పిన మాట అది. నువ్వు యోగుల్లో నీకన్నా ఉత్తముడు ఎవడు లేడు, ప్రపంచంలో లేడు అని ఎవరన్నారు? పరమగురు మన గురువుకి చెప్పాట, నా యోగికి చెప్పాట. కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కృష్ణతత్వం తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వరుడు కేవలం సుబ్రహ్మణ్యేశ్వరుడు మహా తీవ్ర స్వభావుడు. కృష్ణతత్వం ఉంది కాబట్టి మన దగ్గర మాట్లాడతాడు, చేస్తాడు అది. సో అంటే ఆయన అన్నట్ట, చూడు నాకు సృష్టితో వాళ్ళ ఆవిధతో ఎక్కువ పరిచయం లేదు, నువ్వు సృష్టిని చూస్తూ ఉన్నావు కదా, ఎన్నో కల్పనలు చూసావు కదా, వాళ్ళు ఎలా కష్టపడతారు, ఎలా చిక్కుకుపోతున్నారు, ఎలా బయటకు రాలేకపోతున్నారు, వాళ్ళ అవిద్యా స్వరూపం నీకు నాకన్నా బాగా తెలుస్తుంది. కాబట్టి యు ఆర్ బెటర్ ఎలిజిబుల్ టు గో ఇన్ టు ద వరల్డ్ అండ్ డూ మై వర్క్ దాన్ మీ అన్నట్ట పరమగురు. అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు ఒప్పందం, మన ఇద్దరం కలుద్దాం, నాలో ఉన్నదంతా నీలో వస్తుంది, నీలో ఉన్నదంతా నాలో పోతుంది, మళ్ళీ విడిపోతాం. నువ్వేమో కిందకు వచ్చి గురువుగా పనిచేయి, నేను నందాదేవిలో గుహలో కూర్చుని ఉంటాను. ఈ పరమగురు చెప్పింది.
ఏదైనా నీకు క్లారిఫికేషన్ ఏదైనా కావాలంటే నేను ఇస్తాను, లేకపోతే నేను తపస్సులో ఉంటాను, నువ్వు కిందకి వెళ్ళి తపస్సు చేయి, పని చేయమన్నట్టు. కిందకి వెళ్ళి పని చేసేది మన గురువు, ఆ పరమ గురువు తేజస్సు తీసుకున్న మన గురువు. అంటే ఏమిటి, మన గురువులో ఈ మహాయోగిలో కృష్ణతత్వం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర తత్వం ఉంది, రెండు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర తత్వం చేత మీకు శివజ్ఞానం ఇవ్వగలుగుతారు, కృష్ణతత్వం చేత మీకు సౌరభ్యం, ఒక ఆకర్షణీయంగా ఉండటం, గురుగారిని ఎవరైనా చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాలని అనిపించటం, ఆయనలో ఒక తీపి చూడటం, ఒక ప్రేమ చూడటం, ఒక దయ చూడటం, అవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ కృష్ణుడి యొక్క క్వాలిటీస్, అదంతా గురువులు వచ్చాయి అప్పుడు. సో ఈయన ఏమిటి, అక్కడ నుండి పని స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేయటానికి ఏదైనా రెఫరెన్స్ కావాలి కదా, ఏదైనా ఎలా చేయాలని. ఆయన ఎలా చేయాలంటే ఈయన తెలియక కాదు, ఆయన ఉద్దేశం ఏమిటి నేను తెలుసుకోవాలి. ఈయన దాన్ని చేయమని అన్నాడు కదా, ఎలా చేయాలని నువ్వే చెప్పి అదే చేసి పెడతాను నేను నా పద్ధతులు చేయాలని ఏముంది, నువ్వు కదా నన్ను అడిగావు చేయమని, నువ్వు ఎలా పద్ధతులు చేయాలని అలా అడగలేదు. చాలా సామర్థ్యంగా అన్న గురువుగారు ఆయన్ని, మీరు సాధక లోకానికి ఏదైనా సందేశం ఇస్తారా అని అడిగట. ఆ సందేశం తీసుకున్నట్టు సందేశ ప్రకారంగా పనిచేయచ్చని. బాగా అడిగావు, ఆ సందేశం ఇస్తాను తీసుకోమన్నట్టు. అహమేవ గమ్యం, అహమేవ గమనం, అహమేవ పాంత, అహమేవ పతః అన్నట్టు. గురువు ఈ మహాయోగి ఉన్నాడే, అర్థమైంది, ఆ ప్రకారంగా చేస్తా అన్నట్టు. ఏమిటి, నేనే నీకు డెస్టినేషన్, నేనే నీకు గమ్యం. నువ్వు ఎక్కడో పరబ్రహ్మ వస్తువు, ఇంకేదో సదాశివుడు, అదంతా ఏం కాదు నీకు. నీ డెస్టినేషన్ నేను. నాలో చేరిపోతావు, నాలో చేరిపోతే నేను ఎప్పుడు పోతాను, నువ్వు అక్కడ నాతో పాటు ఉంటావు. సో నీకు అల్టిమేట్గా నీకు ఒక శిష్యుడికి అల్టిమేట్ డెస్టినేషన్ మన గురు పరంపరలో గురువే. గురువు కన్నా పైన మనకేమీ లేదు. గురువు తర్వాత మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడో మనం అక్కడ పోతాం. మన డెస్టినేషన్ ఆయనే. అహమేవ గమ్యం, అహమేవ గమనం, నువ్వు చేసే సాధన అంతా నేనేనయ్యా. అహమేవ పతః అంటే నువ్వు దారి ఉంది కదా, అది కూడా నేనే. అహమేవ పాత అన్నట, ట్రావెల్ చేసేది, సాధన చేసేది నేనేనన్నట. నువ్వెవరు మరి, నువ్వెవరు మరి, ఏమీ లేదు, నువ్వు ఉంటావంతే. నువ్వు పెండ్లానికి మోడుగా ఉంటావు, పిల్లలకి తండ్రిగా ఉంటావు, ఏదో న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉంటావు, అంతే నీది. మిగతా నీలో సాధన చేసి నిన్ను నడిపించి ఆ పాతాల దారిలో నిన్ను గమ్యస్థానానికి చేరుతా ఆయన చేయొచ్చు. సో ఇది రెవల్యూషనరీ స్టెప్ ఇన్ ది హోల్ ఆఫ్ క్రియేషన్ సో ఫార్ as ది ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఈజ్ కన్సర్న్. ఇంతకన్నా గొప్ప ఒక గురుతత్వం చేసే పని ఉండదు. అది మన గురుగారు చేస్తున్నారు ఇప్పుడు. ఈ 5000 years ఎప్పుడైనది, కృష్ణావతారం పరిసమాప్తి అయ్యి ఇప్పటికి సుమారు 5000 సంవత్సరాలని లెక్క చేస్తున్నారు. ఈ 5000 సంవత్సరాలుగా గురువు గారు చేసే పని ఇదే. కానీ ఈ పని చేయటానికి మన శిష్యుల్లో అభిరుచులు కొద్దిగా ఉన్నాయి కదా. కొంతమందికి యోగం అంటే ఇష్టం, కొంతమందికి భక్తి అంటే ఇష్టం, కొంతమందికి జ్ఞానం అంటే ఇష్టం, కొంతమందికి యోగం అంటే ఇష్టం. వాళ్ళ ఇష్టం ఎందుకు ఇష్టం అలాగంటే ఆ ముందు నుండి ఆ పద్ధతిలో కొద్ది పరిణామం పొంది వచ్చిన వాళ్ళు కాబట్టి తనే 4 భాగాలుగా విభజన చేసుకుని 4 అవతారాలుగా ప్రతిసారి వస్తారాయన. ఇప్పుడు మన శివానందమూర్తి గారు అని మనం చూస్తున్న గురువు గారు బోధాంశ, ఈయన బోధ చేస్తాడు. ఈ బోధాంశ ఎంత స్పెషల్ అంటే బోధలోనే యోగం ఉంది, బోధలోనే జ్ఞానం ఉంది, బోధలోనే భక్తి ఉంది, బోధలోనే అన్నీ ఉన్నాయి. కాబట్టి అన్ని అంశాలు కూడా బోధాంశాలు ఉంది కాబట్టి ఇది చూసి చేశారమ్మో నాకు అనిపించింది. వేరే అంశాల్లో కేవలం అదే ఒకటే ఉంటుంది. జ్ఞానాంశం, భక్తి అంటే భక్తే ఉంటుంది, జ్ఞానం అంటే జ్ఞానమే ఉంటుంది, యోగం అంటే యోగమే ఉంటుంది. ఈ బోధలోనే అన్నీ ఉంటాయి. బోధాంశం తీసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ 4 అన్నాం కదా, ఇప్పుడు 4 ఎవరెవరుని క్వశ్చన్ అడగవచ్చు. అది గురుగారే ఒకనాడు చెప్పారు. ఎలాగంటే ఒకనాడు నేను వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్ చూసావా అని అడిగారు. సరే ఇంకా చూడలేదు, ఒకసారి ఏదో న్యూస్ ఉందా చూడు అన్నారు. న్యూస్ చూస్తే అక్కడ గంగా ఒడ్డున ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక శంకర్ బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఫారెస్ట్ ఫైర్లో పోయాడు అని ఉంది.
గురుగారు అన్నారు, రాత్రంతా ఒళ్ళు మండిపోయిందండి నాకు అన్నారు. ఎందుకు సార్ అన్నాను. నేనే కదా ఆయన నా జ్ఞానాంశ అన్నారు. సో అది తెరిచిపోయింది. రెండవది కల్కటాలో యుగద సత్సంగ్లో సరాంపూర్ అన్న ఊరుంది. అక్కడ ఒక సమాధికి తీసుకెళ్లారు మిమ్మల్ని. ఆ సమాధి చూసి ఇదే నా యోగాంశ, ఆయన పేరు కూడా శివానంద అని చెప్పి అక్కడ ఆశ్రమంలో ఒక ఫోటో ఉండింది. ఆ ఫోటో ఒక కూర్చున్నట్టుగా ఆ మొహం మాత్రం చేయలు కప్పి కింద చూడు అన్నారు. కింద చూస్తే గురుగారే అది నేనేనయ్యా అన్నారు. మొహం అండి? మొహం ఫేస్ మాత్రం చేయి కప్పారు ఫోటోకి. అంటే ఆయన కప్పారా? ఆయన కప్పారు. కప్పి కింద భాగం ఉన్న ఫోటో చూడమన్నారు నాకు. ఆయనే కింద భాగం చూస్తే ఎగ్జాక్ట్ 100% గురుగారే అది. మొహం మాత్రం కొద్దిగా తేడా ఉంది, పొడుగు జుట్టు ఉంటుంది, అంత తేడా ఉంది. కానీ ఈ షోల్డర్సు, ఈ బాడీ, లెగ్స్ అన్నీ గురుగారు 100%. అది నేనే అన్నారు. అది నేనే అన్నారు. తర్వాత ఇంకో రూమ్ ఒకటి ఉండింది. ఆ రూమ్లో ఇక్కడే నేను తపస్సు చేసేవాడిని చెప్పారు. అదే ఆశ్రమంలో ఆ రూమ్ తాళం వేసి ఉంటారు. ఈయన గురుగారు అడిగితే తాళం తీశారు. అందులో గురుగారు వాడిన ఉది చర్మం, ఆయన పుస్తకం పెట్టుకోవటానికి ఇలా పెడతారు చూడండి ఒకటి వుడన్ స్టాండ్, అది అన్నీ అలాగే ఉన్నాయి. అదేమో యోగాంశం. భక్తి అంశం ఎక్కడ ఉండాలి కదా, అలా క్వశ్చన్ మాకు ఉండేది, ఎక్కడ ఉందని. ఎప్పుడో మాకు యాత్రలో ఇండోర్ అన్న ఊరికి వెళ్ళాం. గురుగారు అన్నారు, దానికి ముందు ఇండోర్లో నా భక్తి అంశం ఉందండి అని అన్నారు. అప్పుడు ఏమనుకున్నాం, గురుగారిని మా వదిలిపెట్టకూడదు, పక్కనే ఉండాలి ఎప్పుడు, ఆయన భక్తి అంశం ఎక్కడో ఉంటారు, కలుస్తారు కదా వాళ్ళు, అప్పుడు మనం కట్టేసేయచ్చు అని అనుకున్నాం. ఆయన మనకన్నా చాలు కదా. మాట్లాడుతుంటే గబుకుని గురుగారు కనపడలే. 2 hours తర్వాత వచ్చారు. ఎక్కడ సార్ పోయినారంటే బజార్ చూసి వచ్చాను అన్నారు. బజార్ చూసే మనిషి ఆయన భక్తాంశాన్ని చూసి వచ్చి ఉంటారు ఆయన. సో మేము చూడలేకపోయాం. కానీ ఆ ఇండోర్లో ఉండేవారని, ఆయన భక్తి ప్రచారం చేసేవారని మాత్రం గురుగారు మాకు చెప్పారు. సో ఈ 4 అంశాల్లో పని చేసుకుంటూ మనం ఉద్ధరించుకుంటూ వస్తున్నారు గురుగారు. ఆయన చేస్తున్న పనిలో మీకు చెప్పిన పని మీరు చేసుకుంటుండటం అంతే మీ బాధ్యత. మీకేదో చెప్పారనుకోండి, అది మాత్రం చేయటం. మీరు ఏది చెప్పలేదనుకోండి, మీరేం చేయక్కర్లేదు. సాధన, మిమ్మల్ని మీరు పరిణామం పొందటం అన్నీ ఆయనే చేస్తారని ఆ సూత్రం చేత తెలిసింది కదా మీకు. నేనే నడుస్తాను, నేనే దారి, నేనే గమ్యం అని చెప్పారు కదా. కాబట్టి అది 100% సత్యం. ఇలాంటి ఒక సిస్టమ్ ఎక్కడ ఉండదు. కాదు రాఘవేంద్ర గారు, అయితే మనం ఇక్కడికి ఈ ఎపిసోడ్ సాధిద్దాం. ఎందుకంటే గురువుగారు ఎవరు, మీరు ఇప్పుడు నేను అనుకోవటం అది మీ అబ్జర్వేషన్ గారు మీకు చెప్పిన విషయాలే మీరు మాకు చెప్పారని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? కాబట్టి ఇది మీ ఊహ కాదు, మీ గెస్ కాదు. మీరు ఏదో ఒక టైంలో గురువుగారి ద్వారా మీరు వినుంటారు ఈ విషయాలు. కాబట్టి ఇవాళ మీరు చెప్పింది గురువుగారే వారి హృదయాన్ని వారెవరు అనేది ఆవిష్కరించారని అనుకుందాం. ఇది చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు మీరు. నేను అనుకోవటం ఏ గ్రంథాల్లో దొరకదు ఇది. సృష్టికి నేను చాలా పుస్తకాలు చదివాను. ఏ పుస్తకాలు చదివినా వేదాలు, సృష్టి ఎట్ట పుట్టింది, ఏమిటి అంశాలు ఎలా వచ్చినాయి, ఇవన్నిటి గురించి రకరకాల కథనాలు ఉన్నాయి, రకరకాల వెర్షన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ గొప్పవే అయ్యి ఉండొచ్చు. మీరు చెప్పిన విషయము మాత్రం నేను అనుకోవటం ఎక్కడ రాసిపెట్టి లేదు. ఇది వాళ్ళ మీ ద్వారా విన్నాము, ధన్యులం. కానీ దీని విషయంలో నాకు కొన్ని అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. అవి నేను తర్వాత మిమ్మల్ని అడుగుతాం. నమస్కారం. నమస్కారం. మరి ఇది కాదు, రమణ మహర్షి కూడా ఆయనకు అంశం ఉంది అని కొంతమంది అంటారు. ఇదేమీ కాదు, ఆయనే. మేము అయోధ్యకి వెళ్ళాం ఒకసారి, మీరు కూడా వచ్చారు, అందరినీ తీసుకెళ్ళారు గురువుగారు. అప్పుడు ఆయన చూసి ఆ గోడకు జారగిలబడి ఇదంతా నేను 6000 ఏళ్ళుగా చూస్తున్నా అన్నారు. అవతారాలని గురుగారే కానీ ఆ పనులు చేయలేదు. వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లిమిటెడ్. దే షో యూ ద పాత్, అంతే. ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. తర్వాత పాత్రలు వెళ్ళటం, కింద పడటం, చేయటం, కర్మని నువ్వు ఎదుర్కోవటం అంతా నువ్వే చేయాలి. గంగ అడిగిందట, నన్ను భూలోకానికి పంపిస్తున్నావు కదా, భగీరథుడు అడిగాడని. భూలోకంలో అడ్డమైన వాళ్ళంతా నాలో స్నానం చేసి నా పాపం పోవాలని అనుకుంటారు, పాపం అంతా నేను తీసుకుంటాను కదా, నా గతి ఏమిటి అని అడిగిందట. అప్పుడు అన్నట,
ఎప్పుడో ఒకసారి ఒక గొప్ప బ్రహ్మజ్ఞాని ఒకడు నీలో స్నానం చేస్తే అంతవరకు నువ్వు తీసుకున్న పాపం అంతా ఎగిరిపోతుంది అని బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఎగ్జిక్యూట్ కావాలి కదా, దానికని పరమగురు స్నానానికి వస్తారు, ఇప్పుడు స్నానం చేస్తారని చెప్పి తను మునిగారు పూర్గా. మాకు ట్యూబ్లెట్ కదా మేము, వీరే పరమగురు, ఆ చేసేది ఈయనే ఆ పాప అంతా తీసుకుంటున్నారు, కడుగుతారని తోచలేదు. వెంటనే ఒక క్షణం తర్వాత తోచింది, అబ్బా మన కళ్ళ ముందు ఉంటే ఆయన ఏం చేశారు ఏమిటి అనేది మనకు తెలుస్తున్నది. ఎక్స్ట్రాడినరీ ఏమి లేవు. మామూలుగా అందరిలో ఒక గొప్పవాడు, ఒక దేశభక్తుడు ఏమన్నారే ఉండాలి కదా. మీరన్న ఆ ప్లేన్లో పనిచేసిన పని ఈయన ఈ రూపంలో అందరికీ మామూలు పనులు చేసినట్టు కనపడుతూనే అసలు పని కూడా చేసి ఉండాలి కదా. అసలు ఈ దేహంలో ఉండగా వారు చేసినటువంటి అవుట్ స్టాండింగ్ థింగ్స్ పెద్ద లిస్టే ఇస్తాను మీకు.